గైస్ 8th వీక్ కెప్టెన్సీ కంటెండర్ కంప్లీట్ అయిపోయింది. ఆ టాస్క్ లో అయితే ఎవరైతే విన్ అయ్యారు, ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు కూడా ఈ వీడియో క్లారిటీగా చెప్తా. బర్రీ శంకర్ వల్లనే కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు ఈ వీక్ అయితే. ఇది కూడా క్లారిటీగా చెప్పిస్తా. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ లైక్ వేసుకోండి మామ. ఇంకొకటి చిన్నది ఏంటంటే బయట కొంచెం వర్క్ జరుగుతుంది, ఏమైనా సౌండ్ డిస్టర్బ్ ఉంటే కొంచెం ఓపిక పట్టుకొని వీడియో చూడండి. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎలా జరిగిందంటే, బర్నీ శంకర్ కి శ్రీజకి జరిగిన 4 టాస్క్ లో బెస్ట్ టాస్క్ ఎవరెవరు ఆడారో వాళ్ళనైతే హౌస్ మేట్ డిసిషన్ ప్రకారం తీసుకొని, దీంట్లో ఎవరెవరంటే తనుజ, ఇమాన్యుయల్, దివ్యనికిత, కళ్యాణ్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ వీళ్ళందరినీ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టారనమాట. వీళ్ళకి టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్ 3 రౌండ్స్ గా జరిగింది. ఆ టాస్క్ గురించి ఎవరెవరు ఏ టాస్క్ లో విన్నారు, ఎంతమంది ఆ టాస్క్ ఆడారు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో కెప్టెన్సీ కంటెండర్ 8th వీక్ కెప్టెన్ అయితే దివ్యనికిత అయిపోయింది. అది కూడా బర్నీ శంకర్ ఫేవరబుల్ గా, ఎందుకంటే బర్నీ శంకర్ తన టాస్క్ లో తనను కూడా ఫేవరబుల్ గా ఆడి ఆ హైట్ అడ్వాంటేజ్ వల్ల తను తీసుకోవడం వల్ల ఆ దాని వల్లనే కెప్టెన్సీ కంటెండర్ అయ్యారని టాక్ అనేది ఉంది. సో అది క్లాటా నిజం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, మన దివ్యనికిత ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడే ప్రతిసారి ప్రతి వాళ్ళతో ఫుడ్ మీద గొడవ చేసేది. కానీ ఇప్పుడు కెప్టెన్ అయిపోయింది, ప్రతి మాట మీద గొడవ చేస్తారా, లేకపోతే కెప్టెన్ డీసెంట్ గా నడుపుతుందో కూడా క్లారిటీగా చూద్దాం. ఎందుకంటే ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడు తనకున్న సంబంధించిన కర్రీ అయినా ఏదైనా బర్నీ శంకర్ కి ఫేవరబుల్ పోయి బర్నీ శంకర్ కి ఇచ్చేదన్నమాట తను అప్పుడు. కానీ ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ ఉంది కదా, కెప్టెన్ అయినప్పుడు తన ప్రాపర్టీ మొత్తం తనకు సంబంధించి మొత్తం బర్నీ శంకర్ కే ఇస్తుందా, లేకపోతే హౌస్ మేట్ ఓవరాల్ గా పంచుతుందా అనేది కూడా క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ వీక్ లో మొత్తంలో జరిగిన టాస్క్ ల ప్రకారం మన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఒకటే రోజులో కంప్లీట్ చేసి పడేశారు. ఈమె కెప్టెన్సీ కంటెండర్ ఎలా ఉంటుందో క్లారిటీగా మనం తెలుసుకుందాం, చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మనం ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ జరిగే టాస్క్ లో నెక్స్ట్ ఎవరెవరు ఏ గేమ్ లో ఆడారు, ఎవరెవరు ఎలా గెలిచారో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయండి మామ.